నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు కార్పొరేట్ ట్రైనర్, మోటివేషనల్ స్పీకర్, లైఫ్ కోచ్ ఎస్వి గోపి కృష్ణ గారు. నమస్తే గోపి కృష్ణ గారు. నమస్తే మేడం. సో జనరల్గా మనీ సేవింగ్స్ అండి ప్రతి ఒక్కరికి అవసరం, కానీ ఎవరు చేస్తున్నారు ఈ రోజుల్లో సేవింగ్స్? సో మనం చూస్తున్నాం కదా, డబ్బులు లేనంతసేపు ఉండట్లేదు, వచ్చాయంటే వస్తున్నాయి, కానీ వచ్చినట్టు ఖర్చు అయిపోతున్నాయి. ఆ టైంలో సేవ్ చేయాలి, దీన్ని దాయాలి అని ఎవరికి అర్థం కావట్లేదు. సో మనీ సేవింగ్స్, మనీ మేనేజ్మెంట్కి సంబంధించి ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చే టిప్స్ ఏంటంటారు? ఎలా సంపాదించాలి, సంపాదించింది ఎలా దాచుకోవాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ఈ మూడు కావాలండి. తప్పకుండా మేడం. గుడ్ మేనేజ్మెంట్ అంటే మనీ అందరూ సంపాదిస్తారు మేడం. సేవింగ్స్ మీద ఎవరికి అంత ఫోకస్, ఇంపార్టెన్స్ ఉండదు. సో సేవింగ్స్ చేయడం స్టార్ట్ అయిపోతే మనీ అనేది ఆటోమేటిక్గా మన దగ్గర నిలబడుతుంది. ఉదాహరణకి ఎక్కడ సేవ్ చేయాలనేది పెద్ద క్వశ్చన్. ఎక్కడ సేవ్ చేస్తే బాగుంటుంది అనేది. అసలు మనీ అలాట్మెంట్ ఎలా ఉంటుందంటే మేడం, ఫస్ట్ మనం ఏం చేస్తాం, బేసిక్ నీడ్స్ కోసం మనీ తీసేయాల్సి ఉంటుంది. సమ్ ఎక్స్ అమౌంట్ మనం కానీ సంపాదిస్తే మనం ఫస్ట్ చేసింది ఏంటి, బేసిక్ నీడ్స్ ఏంటి, ఫుడ్, క్లాత్, షెల్టర్, వీటికి సంబంధించి మనం డబ్బులు తీయడం జరుగుతుంది. రెండోది ఏంటి, ఈ రోజుల్లో ముఖ్యమంత ఇంపార్టెంట్ ఇన్సూరెన్స్ మేడం. ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది, హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. అసలు లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి అంటే ప్రొటెక్షన్ ఫర్ ఏ ఫ్యూచర్ ఫైనాన్షియల్ డ్యామేజెస్. భవిష్యత్తులో జరిగే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే ఏకైక అస్త్రం లైఫ్ ఇన్సూరెన్స్ మేడం. లైఫ్ ఇన్సూరెన్స్ కంటికి కనిపించిన ఆస్తి. మనం ₹1,00,00,000 పెట్టి ఒక టర్మ్ ప్లాన్ తీసుకుంటాం మేడం. అది ఒక బిల్డింగ్, ₹1,00,00,000 బిల్డింగ్ కనిపిస్తుంది, కానీ పేపర్లో ఉన్న ఇన్సూరెన్స్ కనిపించదు. కానీ రిస్క్ అయినప్పుడు ఆ పర్టికులర్ లైఫ్ ఇన్సూర్డ్కి ఆ ₹1,00,00,000 అయితే కంపెనీ వాళ్ళు తిరిగి ఇవ్వాలి కదా. సో లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఒక ఆస్తిని కొన్నట్టే మేడం. ఇది చాలామందికి తెలియదు. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏమనుకుంటారు, ఏదో ఏజెంట్ వస్తాడు, ఆబ్లిగేషన్లో తీసుకుంటాడు అనుకుంటారు. కానీ ఏజెంట్ అనేవాడు భగవంతుడు మనిషి రూపంలో వచ్చినట్టుగా అని ఆలోచించేంత దృక్పథం కలగటం లేదు. రెండోది హెల్త్ ఇన్సూరెన్స్ మేడం. హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు ఇంపార్టెంట్? ఇప్పుడు హెల్త్ పరంగా చూస్తే కరోనాకు ముందు, కరోనాకు తర్వాత అని మనం చెప్పుకోవచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ లేక చాలామంది లక్షలు కట్టాల్సిన సమయం వచ్చింది కరోనా టైంలో. అప్పుడు తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్కి ఇంపార్టెన్స్ వచ్చింది. హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలి అంటే, ఒక ఫ్యామిలీలో 4 ఉన్నారనుకోండి మేడం, ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ ఉంటుంది. అది ఒక 10 lakhs తీసుకుని అనుకోండి, వాళ్ళ సంపాదనలు బట్టి ఒక 5 lakhs తీసుకోవచ్చు, 10 lakhs తీసుకోవచ్చు, 20 lakhs తీసుకోవచ్చు. బట్ నేనైతే 20 lakhs తీసుకోవాలని కోరుకుంటాను. ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి. నేను హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకున్నారు ఎవరన్నా, ఏ అనే వ్యక్తి, అతను 20 lakhs తీసుకున్నాడు, ఉపయోగించుకోలేదు, నెక్స్ట్ ఇయర్కి అతనికి ఇంకా మేలే జరుగుతుంది, 10% ఎక్స్ట్రా పెరుగుతుంది. ఇప్పుడు 20 lakhs తీసుకున్న వ్యక్తి కంపెనీ వాళ్ళు ఇంకో 10% అడిషనల్గా ఇస్తారు, ఇంక్రీజ్ చేస్తారు, సమ్ అష్యూర్డ్ అనే దాన్ని. సో దానివల్ల హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న బెనిఫిట్ ఏంటి, కార్పొరేట్ కంపెనీస్లో, మనం కార్పొరేట్ హాస్పిటల్స్లో నో నీడ్ టు పే ఎనీ మనీ, డబ్బు కట్టుకోవచ్చు. మనం డబ్బులు లేకుండానే ఆ కార్డుతోనే అంతా మన ట్రీట్మెంట్ తీసుకుని బయటికి రావచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ అది. లైఫ్ ఇన్సూరెన్స్, ఒక కుటుంబంలో ఒక ఉంటాడు, అతని మీద భార్య, 2 పిల్లలు, అమ్మ, నాన్న, భారతదేశం సగటున ఉండేది ఇట్లే. ఆ ఒక్కటి సంపాదిస్తేనే 5 మంది డిపెండెంట్స్ ఉంటారు. ఆ అనే వ్యక్తి జరగాలని జరిగితే ఈ 5గురి పరిస్థితి ఏంటి? సో దానికోసం లైఫ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకుంటే వాళ్ళకి జీవితాంతం అది ఉపయోగపడుతుంది. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే అలైవ్ ఆర్ ఆబ్సెన్స్, ఇట్ మేక్ నో డిఫరెన్స్. ఏనుగు సజీవంగా ఉన్న, నిర్జీవమైన దాని విలువ ఎలాగో లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఉన్నందువల్ల ఆ సంపాదించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి జరగకపోయినా కూడా కుటుంబం అనేది ఇబ్బంది పడదు. ఇది లైఫ్ ఇన్సూరెన్స్ మేడం. 3, ల్యాండ్ మేడం. ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసినప్పుడు లాస్ట్ 40 yearsలో 537 times పెరిగిందట ల్యాండ్. ఈ ల్యాండ్లో కూడా 4 రకాలు ఉన్నాయి. కమర్షియల్ ల్యాండ్, రెసిడెన్షియల్ ల్యాండ్, ఇండస్ట్రియల్ ల్యాండ్ అండ్ ప్లాటింగ్ ల్యాండ్. ప్లాటింగ్ ల్యాండ్ అంటే మనం ఎకరాల్లో కొనచ్చు, లేదంటే స్క్వేర్ యార్డ్స్లో కొనచ్చు. ఇంకా రెసిడెన్షియల్ ల్యాండ్ అంటే విల్లా కానీ అపార్ట్మెంట్, ఫ్లాట్ కొనుక్కోవడం అనేది రెసిడెన్షియల్ ల్యాండ్. కమర్షియల్స్ అంటే బిజినెస్ కోసం పెట్టుకునే స్పేసెస్ కొనేదాన్ని కూడా కమర్షియల్ ల్యాండ్స్. 4వది ఇండస్ట్రియల్ ల్యాండ్స్. ఏదైనా ఇండస్ట్రీ పెడుతున్నాం, మనకు ఎక్కువ పరిధిలో ల్యాండ్ కావాల్సి వస్తుంది, ఈ విధంగా ల్యాండ్ మీద కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. 4వది స్టాక్స్ అండ్ షేర్స్ మేడం. ఒక ఆర్గనైజేషన్ ఇనిషియల్గా ఇచ్చేదాన్ని ప్రైమరీ మార్కెట్ అంటారు. సపోజ్ ఒక ఎక్స్ కంపెనీ ఉంది, వాళ్ళు ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ IPOతో ₹10 ఫేస్ వాల్యూతో ఇస్తారు, దాన్ని ప్రైమరీ మార్కెట్ అంటారు. అదే దాన్ని ₹20కి ఎక్స్ కొని వైకి అమ్మాడు అనుకోండి, ₹20, దాన్ని సెకండరీ మార్కెట్ అంటారు. సో దాన్ని రిస్కులను బట్టి ఒక మంచి అనలిస్ట్ని పట్టుకొని మనం ఇన్వెస్ట్ చేయగలిగితే దాంట్లో కూడా మనకు రిటర్న్స్ అనేవి బ్రహ్మాండంగా ఉంటాయి. ఇంకా భారతదేశంలో ఇవి కాకుండా ఎక్కువ ఇంపార్టెన్స్ గోల్డ్కి మేడం. ఇండియాలో శ్రీతత్వానికి మాతృక కదా,
వీళ్ళు గోల్డ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఆ గోల్డ్ ఒక ఎమర్జెన్సీకి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి గోల్డ్ కూడా కేజీల్లో కొనడం జరుగుతుంది. ఇంకా చాలా ఉన్నాయి. పిఎఫ్ అని, తర్వాత మ్యూచువల్ ఫండ్స్, పోస్టల్ బాండ్స్, సెక్యూరిటీ బాండ్స్, సో మెనీ ఉన్నాయి. కానీ ప్రధానంగా పై 4 వాటిల్లోనే జనాలు ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారని నా స్వభానుభవంలో తెలుసుకున్నాను మేడం. ఓకే. అయితే వీటిల్లోనే సేవింగ్స్ అనేది ఎక్కువ పెట్టాలి అంటారా? అంటే అలా కాదు మేడం, మనకున్న వచ్చే ఇన్కమ్ని బట్టి మనం సోర్స్ చేసుకోవాలి. బేసిక్ నీడ్స్ అయితే కామన్, లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఇంపార్టెంట్. ఇంకా ఎక్సెస్గా ఉంటే నివసించడానికి ఇల్లు కావాలి కాబట్టి అపార్ట్మెంట్, ఫ్లాట్. ఎగ్జాంపుల్, ఇల్లు కావాలి కదా, బేసిక్ నీడ్ కదా మేడం. ఇక్కడ ఈవినింగ్ అయితే ఇంటికి చేరుకుంటాం, ఇంట్లో ఉండాలి కదా. సో దానికి సంబంధించి మనం రెసిడెన్షియల్ అపార్ట్మెంట్, ఫ్లాట్ కొనుక్కోవచ్చు. దీనికి సంబంధించి కూడా ఒక వీడియో నెక్స్ట్ చేద్దామండి. అంటే సొంత ఇల్లు అవసరమా, అద్దె ఇల్లు అవసరమా అనే టాపిక్ కూడా ఒకటి చేద్దాం ఖచ్చితంగా. తప్పకుండా మేడం, తప్పకుండా. సో ఈ విధంగా మనం సేవింగ్స్ చేసుకున్నందువల్ల డబ్బులు ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదు, ఎంత సేవింగ్స్ చేసామన్నది ముఖ్యం. అయితే ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే సార్, మనీ యాజ్ ఇట్ ఈస్ క్యాష్ రూపంలో సేవింగ్ చేయడం ఎక్కువ బెనిఫిట్ని ఇస్తుందా, బంగారము మీరు అన్నట్టు ఆస్తులు ఇలాంటివి కొనడం వల్ల ఎక్కువ బెనిఫిట్ ఉంటుందంటారు? అంటే పర్టికులర్గా ఒకదానికని కాదు మేడం. ఇప్పుడు ఒకతను 1,00,000 సంపాదించేవాడు ఉంటారు, 20,000 సంపాదించే వాళ్ళు ఉంటారు, ₹1,00,00,000 నెలకు సంపాదించే వాళ్ళు ఉంటారు. వాళ్ళ పరిధిని బట్టి వాళ్ళు కొనుక్కోగలరు. ఇప్పుడు బంగారం 10 లక్షలు నా దగ్గర ఉందనుకోండి, నేను ఒక కేజీ కొనగలను. ఎగ్జాంపుల్, 1 కేజీ రూపంలో కొనగలను. తక్కువ ఉంటే గ్రాముల్లో కొనగలను. అట్లాగా పర్సన్ టు పర్సన్ వేరియేషన్ ఉంటుంది తప్ప అన్నిట్లో ఇలా పెట్టాలని రూల్ లేదు. వాళ్ళ పరిధిని బట్టి ₹1,00,00,000 పెడితే విల్లా రావచ్చు, కానీ 10 లక్షలకి రాదు కదా. సో 10 లక్షలకు వచ్చినప్పుడు ల్యాండ్ కొనుక్కోవాలి. ఎక్కడ దూరంగా సిటీ ఎక్కడ ఉంటాయి, కొన్ని కడతా లాంటి ప్లేసెస్ ఉన్నాయి, అక్కడ మన పరిధిలో ఎక్కడ వస్తుందో ఆ బడ్జెట్లో అక్కడ తీసుకోవాలి మేడం. అట్లా ఒక పర్సన్ టు పర్సన్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఉంటుంది మేడం. అంతేగాని ప్రామాణికంగా ఇది అనేది లేదు. అంటే మనీ ఎంత ఉంది, తక్కువ అమౌంట్ ఎక్కువ అమౌంట్ అనే దాన్ని బట్టి, ఆ పర్సన్ బట్టి, వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ బట్టి వాళ్ళ చేంజెస్ ఉంటుంది. ఇప్పుడు ₹100 వస్తుంది, బేసిక్ నీడ్స్కి ఒక ₹50 వెళ్ళిపోయింది, ₹50 ఉంది. ఈ ₹50 దేనిలో ఇన్వెస్ట్ చేయొచ్చు? నేను జనరల్గా ప్రపంచం మొత్తంలో ఈ 4 వెళ్తాయని నేను అనుకుంటున్నాను. బేసిక్ నీడ్స్ కోసం అలాట్మెంటు, 2 ఇన్సూరెన్సు, 3 ల్యాండ్, 4 బంగారం. ఇంకోటి క్యాష్ ఫండ్ కూడా ఉంది మేడం. కానీ క్యాష్ ఫండ్ అనేది ఒక లోన్ పరంగా వెళ్తుంది. అది ఒక లోన్స్ తీసుకుంటాం కదా, ఓవర్ డ్రాఫ్ట్లు, అవి క్యాష్ ఫండ్. అవి కూడా అది బిజినెస్కి సంబంధించింది. ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకో లేక కొంచెం సేవింగ్స్ చేసే మూడ్కు రాదు. చాలా బాగుందండి, నిజంగా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సేవింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సేవింగ్స్ ఎలా చేయాలనేది చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. థ్యాంక్ యూ మేడం. నమస్తే. చూసారు కదండి, మరి నిజంగా ఒక మనిషి డబ్బు సంపాదించడం ఎంత అవసరమో ఆ డబ్బుని సేవింగ్ చేయడం కూడా అంతే అవసరం. మరి ఆ మనీని ఎలా సేవ్ చేయాలి, ఏ విధంగా సేవ్ చేయాలి, దానికి గల మార్గాలు ఏంటి, ఎవరెవరు ఎంతెంత సేవ్ చేయొచ్చు, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారు కదా. మరి అదే విధంగా గోపి కృష్ణ గారి క్లాసెస్లో మీరు కూడా అటెండ్ అవ్వాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాంటాక్ట్ అయితే వాటికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలియజేస్తాం. నమస్తే.